వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఆర్కేపురం డివిజన్ చిత్ర లేఅవుట్లో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల నాగేష్ ఆధ్వర్యంలో కాలనీ పార్క్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండ్యాల నాగేష్ కాలనీ వాసులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని అన్నారు. ఈ ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాశ్మీర్ పహల్గాంలో మొన్న పర్యాటకుల మీద జరిగిన దాడి అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్యగా మేము భావిస్తూ మరి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, అలాగే అందులో మృతి చెందిన పర్యాటకులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ రోజు ఆర్కేపురం డివిజన్ చిత్రలేఅవుట్ కాలనీలో కాలనీ నివాసితులందరూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ భారతదేశాన్ని అస్థిరత్వంతో చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో మరి అమాయక పర్యాటకుల మీద విరుచుకుపడ్డది. ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం రీసెంట్ అధికారాన్ని తీసేసి కాశ్మీర్ లో ఆర్థిక జవసత్వాలు కల్పిస్తుందో ఆనాటి నుంచి కూడా వాళ్ళ కంటగింపుగా మారింది. అక్కడ ఉన్న ప్రజలు భారత ప్రభుత్వం మీద చిత్తశుద్ధితో మరి అక్కడ ఆర్థిక మూలాలు ఏర్పరచుకొని పర్యాటకులు దాదాపు ఈ నెలలోనే 10,000 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయే అవకాశం ఉంది. మరి అంతటి మహత్తరమైన కాశ్మీర్ ని ఆర్థిక జవసత్వాలు కూడా తీసుకొని దేశంలో అంతర్భాగంగా గుర్తించి ప్రజలందరూ కూడా వారికి సపోర్ట్ చేసే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దాన్ని చిన్నభిన్నం చేయడానికి పిరికి పందులు కొంతమంది మొన్న జరిగిన పర్యాటకుల మీద దాడి చేశారు. అది అత్యంత దుర్మార్గం, అత్యంత హేయమైన చర్యగా భావిస్తూ ప్రభుత్వం కఠిన చర్య తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద అనేక రకాలైన ఒత్తిళ్లు తీసుకువస్తా ఉంది. మరి మేము దీన్ని స్వాగతిస్తూ మరి ఏ రకమైన దాడి కూడా అమాయకుల మీద జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము. మేమైతే అసలు న్యూ కపుల్ హనీమూన్కి వెళ్ళి అక్కడైతే ఆమె బాధ చూడలేక మేము చాలా చాలా బాధేసింది. మేము ఒకటే కోరుకుంటున్నాము, హిందువులకి ఏంటి అంటే మేము మసీదుకి వెళ్తాము, మేము అన్నిటికీ చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్తాము, గుడికి వెళ్తాము. ఎందుకంటే మాకు గొడవలు అంటే ఇష్టం ఉండదు. అది మా సంస్కృతి. హిందూ సంస్కృతిలో ఏంటంటే మా పిల్లలకు కూడా మేము నేర్పించేది అదే, చక్కగా చదువుకోండి, దేశానికి పాటుపడండి అని పోతాం. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఒక 10 మందిని కనాలా, చంపండిరా, చావండిరా. అది బాధాకరమైంది. యావత్ భారతదేశ ముక్త కంఠంతో ఖండిస్తున్న విషయం ఇది. అమాయకులైన సివిలియన్స్ మీద మిలిటరీ వేషధారణలో వచ్చి దాడి చేయడం అన్నది చాలా అమానుషమైన చర్య. ఈ చర్యను ఖండిస్తూ మేమందరం ఏకతాటిపై నిలుస్తూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము.